అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నా బ్రో, మిమ్మల్ని అయితే అసలు వదలను. ఇది పోలీసులు అయితే అసలు యాక్షన్ కాదుగా, కనీసం పట్టించుకోవట్లేరు. ఆరామని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అండ్ ఇష్టం వచ్చిన జుట్టు పట్టడం. నేను చెల్లి చూసి షాక్ అయిపోయి ఏడుస్తుంది. అండ్ మమ్మీ ఒకటే పోరాడింది అండ్ నేను ఒకరిని పోరాడినా. గైస్ నాకు చాలామంది అడుగుతారు, బ్రో నువ్వు డైలీ నీ ఎక్స్పెన్సెస్ ఎలా, అంటే నీ డైలీ ఖర్చులు ఎలా తీసుకుంటావు. గైస్ నేనైతే ఈ గేమ్ ఆడి ఎలా తీసుకుంటాను అనమాట. సో ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంది అనేది నేను చూపిస్తా. ఇప్పుడు లెట్స్ గో. మనకు ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. సో దీంట్లో వచ్చేసి నేనైతే డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ ఆడతాను. సో నేనైతే నా నేమ్ అవన్నీ ఇచ్చేసిన నేను రీఛార్జ్ చేసుకుంటున్నా గైస్. నేను రీఛార్జ్ అయితే 3000 చేసుకుంటున్నా ఇప్పుడు. అండ్ డ్రాగన్ వర్సెస్ టైగర్ గేమ్ అయితే ఆడుతున్నా గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక 100 రూపీస్ పెడతా నేను టైగర్ మీద. సో లెట్స్ గో. డ్రాగన్ గెలిచింది గైస్, నా మనీ అయితే పోయింది. మళ్ళీ నేను ఇప్పుడు 2x బెట్ అనమాట 300 పెడతా. సో మళ్ళీ నేను లాస్ అయినా గైస్. నేను మళ్ళీ ఇప్పుడు 900 పెడతా గైస్ 3x బెట్ అని. ఇదే ట్రిక్ అనమాట. యా గైస్ చూసారు కదా, నేనైతే ఇప్పుడు గెలిచిన గైస్. ఛానల్ గైస్ ఈరోజు వీడియో ఏంటంటే గైస్, యాక్చువల్గా ఇది ప్రాంక్ కాదు, ఏం కాదు, మా మీద అటాక్ జరిగిందనమాట. సో అది ఏంది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగిందో ఈ వీడియోలో చెప్తామన్నమాట. అండ్ ఇక్కడ కూడా చూడవచ్చు మీరు, ఇక్కడ కూడా నాకు దెబ్బ తాకింది, అంతే తలకాయ పగిలింది. ఆ పిక్చర్స్ కూడా ఈ వీడియోలో పెడతాను. అండ్ గైస్ నాకు ఆ సీసీ క్యామ్ ఫుటేజ్ దొరికితే నేను పార్ట్ 2 వీడియోలో కూడా పెడతాను. సో ఇది కావాలని చేసిందా ఏందో మీకు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది ఎందుకు చేసి ఎవరు అనేది. ఓకేనా గైస్, వీడియో మొత్తం చూడండి. ఒకసారి వీడియో చూడండి, తర్వాత మాట్లాడాను. పూజ ఎందుకు పూలు ఎక్కువ అన్నాడు. ఎదురుగా చెట్టు ఉంది, నేను పెట్టిన గన్నేరు పూజ చెట్టు ఎండ ఉంది పైన, ఎదురుగా పోయి పూలు తెంపుకుంటున్నాను. చాలా స్పీడ్ 2 అబ్బాయిలు వెళ్ళిపోయారు ఇటు. మా అన్నయ్య పిల్లలందరూ రోడ్డు మీద ఆడుకుంటారు, చిన్న పిల్లలు వాళ్ళు. వాడు వెళ్ళిపోతాడు, కొట్టేస్తాడు. తర్వాత మేము ఏడ్చినా రాదు. వాడిని కొట్టినా బాబుకి జరిగింది రాదుగా. చిన్నంగిల్లు బాబు నాకు క్యాజువల్గా నాకు అలవాటు అట్లా చెప్పడం. ఇక్కడే కాదు ఎక్కడ పిల్లలు ఎవరు పోతున్నా కానీ ఇట్లా మదర్ తెరీసా అని చెప్పట్లేదు. నాకున్న చెడ్డ అలవాటు, ఎవరు తప్పుండే వాళ్ళు తప్పని చూపిస్తా. నా తప్పుండే నేను పశ్చాత్తాపం పెడతా. నాకు ఎవరైనా ఎంతటోళ్ళైనా నేను అంటా అట్లే. చిన్నగా వెళ్ళి బాబా అని ఇట్లే అన్నా. వాడికి రాసి వెళ్ళాడు, నేను అక్కడే పూలు తెంపుతున్నా. మళ్ళీ కావాలని మళ్ళీ స్పీడ్గా వచ్చిండు. ఇటు తిరిగి చిన్నగా వెళ్ళి బాబా అన్న. సాయి నా 2 పిల్లలు బండి దిగి వస్తారు, కారు దిగి వస్తారు. తిరుపతికి వెళ్ళాలని కారులో గాలి కొట్టించుకుని వస్తున్నారు, చెక్ చేయించుకుని బండి. వచ్చి నిలబడి ఏం చేస్తే వెళ్తారు ఇట్లా అన్నాడు గలీజ్గా. ఇప్పుడు సాయి వెళ్ళి ఏంది అన్న అట్లా అంటే మమ్మీని అన్నాడు. అన్నందుకు ఏంది రా నీది అన్నాడు. అందరికి పెద్దోడు వెళ్ళి ఏంటన్నా ఏమంటున్నావు బ్రో, ఏంది బ్రో నువ్వు అనేది. గలీజ్ మన గుద్ద బాగలు కొడతా అన్నాడు వాడు. ఎవరిని బాగలు కొడతావురా అని పెద్దోడు పోయిండు, చిన్నోడు పోయిండు. అమ్మ నువ్వు ఎక్కడ అనేది అన్నాడు. ఈ బజార్ మాది, మా బజార్ నుంచి పోతున్నావు బాబు, బజార్ ఎవరికన్నా కానీ చిన్నగా వెళ్ళు, పిల్లలు ఉన్నారు అని చెప్పిన. దానికి ఇక గల్లాలు కొట్టుకొని నా పెద్ద కొడుకు తలకాయ పగల కొట్టి తల రాళ్ళు పెట్టండి. వాళ్ళైతే నేను ఎన్ని గొడవలు చూసినా, నాకు ఇప్పుడు ఇంత వయసు వచ్చింది. అట్లాంటి మనుషులను సినిమాల్లో చూసిన నేను. దాపు పాప ఏమో ఇంక నిరుగుండే పడి చూస్తుంది, మా వారేమో లోపల దేవుడు పూజ చేసుకున్నా అని చదువుతుండు. ఇల్లంతా చేసుకున్నా కదా, తిరుపతికి వెళ్ళడానికి శుభ్రం చేసుకున్నాం, లోపల పూజ చేస్తుండు అంటే చదువుతుండు సామాన్లు. నేను పూజ చేద్దాను, పైన చెట్లు చాలా ఉన్నాయి, ఎండ ఉంది బాగా అని బయటకు వెళ్ళి తెంపుకుంటున్నాం. దీంట్లో ఎవరు తప్పు ఉందండి? చిన్నగా వెళ్ళాను దానికి, కింద చేయబెట్టి ఇట్లా అని ఇట్లా అన్నాడు గలీజ్ మాట. ఇది గలీజ్ మాటే కదా. వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళేమంటే నైటీ మీద ఉన్న చున్నీలో పూలు ఇట్లా వేసుకొని పోయినా. బాబు ఊరుకోండి గొడవ, మీరు ఊరుకోండి, మనం తిరుపతికి వెళ్ళాలా నాన్న పిల్లలతో చెప్పండి. బాబు ఊరుకోండి ఇట్లా పట్టుకుంటాను నైటీ. ఏంది బాబు నైటీ పట్టుకోవడం, ఏంది రా నైటీ పట్టుకోవడం అని. నైటీ వదిలన్న వీడొచ్చి కొట్టేసిండు మా పెద్ద అబ్బాయి. వాడు కొట్టి వాడు కొట్టి ఒక్క పిల్లగా. వీడికి ఎన్ని సంవత్సరాలు అండి? 12 సంవత్సరాలు. వీడికి కొంచెం ఒళ్ళుండ బట్టి లావుకున్నాడు, కొంచెం భయంకరంగా ఉన్నాడు. ఒక్క బాబుని మా అక్కయ్య కొడుకు, నాకు ఒక్కడే కొడుకు, అక్కయ్య కొడుకు నా దగ్గరే ఉంటాడు వాడు.
ఒక పాప ఒక బాబు, అక్క కొడుకు కంటేనే కొడుకు కావాలండి. నా అక్క కొడుకు నా కొడుకు. ఇక వాడిని ఒక్కడిని పట్టుకుని కొడతాను రండి, మీ పచ్చగా కొడతాండ్రు. కొడతాను. నేనేం చేయాలి? అక్క నా దగ్గర వదిలిపెట్టింది, నేను వదిలిపెట్టి ఎట్లుండాలి? వీడియోస్ ఉండు గొడవకి చిన్నోడు. వీడిని ఆపుకుంటే వాడిని గల్లా పట్టుకుంటే కొట్టిన. ఇక నన్నేమోలా కానీ నేను చెప్పుకునేదాన్ని కాదు, కానీ పిల్లగాని రాయి పట్టుకుని నెత్తిలో గుద్దిండ్రు, తల పగల కొట్టిండ్రు, ఇష్టం కొట్టిండ్రు. రాళ్ళు పట్టుకొని గుద్దుతుండ్రు. రాళ్ళు చేతులతో కొట్టట్లే, రాళ్ళు పట్టుకొని గుద్దుతుండ్రు. అంతలోకి వాళ్ళ మమ్మీ వచ్చింది. వీడు రెండో వాడు వెళ్ళి వాళ్ళ మమ్మీకి చెప్పిండు. వాళ్ళ మమ్మీ వచ్చేసింది ఇక రోడ్డు మీదకి వచ్చి, అసలు తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరిది ఒప్పుకొని అడగలేదు. ఇక వల్లగారి మాటలు వాళ్ళ అమ్మగారు, వల్లగారి మాటలు ఇక ఎవరు వినలేదు, ఎక్కడ వినని మాటలు వాళ్ళ అమ్మ చెప్పేసింది. ఇక గలీజ్ మాట మీద దిగట్లే వాళ్ళ అమ్మ. లంజముండా నేను ఏం చేసిండే. సో గైస్ ఇగో ఇది నాకు తాకిన దెబ్బ చూడొచ్చు మీరు, కనిపిస్తుందా? కనిపించింది. సో అది రాయి పెట్టి కొట్టిరు, ఇంకా ఈడ కూడా కొట్టిరు, లోపల కూడా ఈడ తాకింది, నెత్తి మీద తాకింది. సో ఏమైందంటే మమ్మీ వాళ్ళకి చిన్న బొమ్మని అన్నది. సో వాడు ఆల్రెడీ డ్రగ్స్ తీసుకునే ఉండు 100%. సో వాడు చెప్పని గంజాయి తీసుకుని ఉన్నాడు. వాడు తీసుకుని వాడు చెప్తున్నా, భయమైంది కానీ భయపడడానికి మమ్మీ. సో ఏమైందంటే మమ్మీ వానికి అడిగితే వాడు రిటర్న్గా మమ్మీని తిట్టిండు. మా తమ్ముడు గారు పోతే ఇక మా తమ్ముడు గారి మీద కొట్టడానికి వస్తే నేను వచ్చేసరికి అది నన్ను చూసి ఇంకెక్కువ చేసిండు వాడు. ఎందుకంటే నేను వానికి తెలుసు అంట, ఇట్లా యూట్యూబర్ అని తెలుసు, ఇట్లా చేస్తా అని తెలుసు, కాబట్టి ఇంకెక్కువ చేసిండు. సో ఎట్లా అంటే గైస్ ఇక నేను అక్కడ ఒక్కడైపోయినా. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ మధ్యలో మనం ఏం చేయలేము, ఫస్ట్ ఏం తోచదు, వానికి ఏం చేయాలన్నా ఏం చేయలేము. నేను ఫ్రెండ్స్తో ఉంటే ఎవరితో ఉన్నా సింగిల్గా ఉన్నా అది వేరే ఉంటుంది కదా, కాకపోతే నేను ఫ్యామిలీతో ఉన్నా. ఇక ఎటు కాలేదు, వాడు తీసుకొచ్చి రాయి తీసుకొని గుద్దేసిండు ఇక్కడ లోపల. సో మేము పోయి కంప్లైంట్ అయితే ఇచ్చాము. ఇప్పుడు దాకా వాడైతే పోలీసులు అడిగితే ఇప్పుడు దాకా వాడు దొరకలేదు మాకని అంటున్నారు. రక్తం మొత్తం ఘోరంగా గారిపోయింది. ఏంటంటే గైస్ యూట్యూబర్ ఒకటి చెప్తా గైస్, నేను నా కష్టం మీద నేను బతుకుతున్నా. ఇది నాకనే కాదు, ఈ చాలా మంది నా మీద అటాక్ చేయడానికి చూస్తున్నారు. సో వాళ్ళందరికీ చెప్తున్నా, బ్రో నా కష్టం మీద నేను బతుకుతున్నా, రైట్? అండ్ నేను ఫేమ్ వచ్చిందా అంటే అది పుణ్యానికి రాలే అన్న, నేను చాలా కష్టపడ్డా, 2 years కష్టపడ్డా. సో దానివల్ల నాకు ఫేమ్ వచ్చింది. అండ్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు చెప్పుకోలేదు, ఇప్పుడు చెప్పుకుంటున్నా అన్న. చూడండి ఇగో ఇదంతా అదే ఘాట్ కనిపిస్తుందా? సో నాకు ఫేమ్ వచ్చింది అంటే నేను అదేదో ఉత్తిగా ఏదో పడేస్తే తీసుకునే ఫేమ్ కాదు. నేను వీడియోస్ కష్టపడ్డా, మమ్మీ మీద కాన్సెప్ట్స్ రాసుకున్నా, కష్టపడి చేసినా కాబట్టి నాకు ఫేమ్ వచ్చింది. సో ఆ వీడియోస్ చేయడం చాలా కష్టం అన్న, అంత ఈజీగా మనం అయితే క్లిక్ కాలేము. ఫేమ్ వచ్చింది నీ కొడతాం, అరే అది కాదన్న, నాకు ఒకటి అర్థం కాదు. ఏం ఫేమ్ ఉన్నోని కొడితే ఎందుకంటే ఫేమ్ అయిపోతారన్నా, లేకుంటే ఎట్లా అన్న? అస్సలు కరెక్ట్ కాదు. అండ్ ఇంకోటి ఏం చెప్తున్నా బ్రో, మిమ్మల్ని అయితే అసలు వదలను. ఇది వీడియో గురించే చెప్తున్నా, మిమ్మల్ని అసలు వదలను. ఈ రోజు కాకుండా ఏదో ఒక రోజు చెప్తున్నా. అండ్ పోలీసులు అయితే అసలు యాక్షన్ కాదుగా, కనీసం పట్టించుకోవట్లేరు. వాడు గంజాయి కొడతారు, వాని మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి, వాడు దొరకట్లేరు. దీనికి ఆ పోలీసులు ఉన్నది ఎంత షేమ్లెస్ అంటే గైస్ చెప్తున్నా. కాదు గంజాయి తాగుతుండు, వాడి మీద కేసులు ఉన్నాయని చెప్పే బదులు వాడు గంజాయి తాగుతుండు, 3 రోజుల కింద ఇంకొకటి మీద కూడా పట్టాడు, ఇంకొకటి మీద. మేమంటే ఏం చేయలేము, పోలీసులు ఏం చేయాలండి? వాడు గంజాయి తాగుతున్నాను గొప్పగా చెప్తుండా. ఇప్పుడు నేను రేపు ఇంకొకళ్ళు అమ్మాయిలు పోతారు, చిన్నపిల్లలు పోతారు, వాడు డ్రగ్స్ తీసుకొని గంజాయి తీసుకొని వాడి కళ్ళకి ఏం కనబడతాయి? ఇప్పుడు నేను వీడియో తీయడం కూడా నన్ను కొట్టినని బాధతో కాదు, ఇది ఇంకా ఎవరికి జరగొద్దని, కొట్టితే వాళ్ళని దేవుడు కొడతాడు, దేవుడు ఉన్నాడు వాడిని కొట్టడానికి. నేను నమ్మినా కానీ ఇంకొకరికి ఎవరికి జరగొద్దు ఈ అన్యాయం అని చెప్తున్నా అంతే గైస్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనోళ్ళకైతే ఎంత సిగ్గు చేయటంటే, ఎవరు ఫేమ్ అవుతారా, ఎవరిని కొట్టి ఎప్పుడు ఫేమ్ అవుదామా అని చూడు బదులు మీ దగ్గర కూడా టాలెంట్ ఉంటే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి రా బాబు. మీరు ఇంకా మంచి ఫేమ్ అవుతారు, లేదంటే ఏదో ఒక బిజినెస్ తీసుకొని మంచి క్లిక్ అవుతారు. ఎందుకురా నాయన? సో అసలు ఇంకొకటి చెప్తా గైస్, ఒక ఆడమని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటము అండ్ ఇష్టం వచ్చిన జుట్టు పట్టడం
అస్సలు కరెక్ట్ అండి. నేను చెప్తున్నా, నాకు దెబ్బ తాకినట్టు కాదు, నాకు దెబ్బ తాకినట్టు కాదు. నేను ఈ రోజు కాదుగా ఏ రోజు వదలను బ్రో నిన్ను మాత్రము చెప్తున్నా. పోలీసు వాళ్ళు ఒకవేళ నీకు మంచి ట్రీట్మెంట్ ఇస్తే ఐఎమ్ హ్యాపీ. బట్ నువ్వు నాకు ఏ రోజు కనపడ్డాపోయి నీకు చెప్తున్నా, నీకైతే అస్సలు వదలను. వీడియో నుంచే చెప్తున్నా, నువ్వు ఏ రోజు చూసినా నా వీడియో పక్కా చూస్తావు. ఎందుకంటే నువ్వు నాకు ఏమంటారు, నేను నీకు తెలుసు, నేను యూట్యూబర్ అని తెలుసు కాబట్టి నువ్వు ఇంకా రచ్చ చేసినావు, నన్ను టార్గెట్ చేసి గుద్దినావు అని నాకు తెలుసు. అండ్ ఈ వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే ఏదో సెంటిమెంట్తో మమ్మల్ని ఎవడో కొట్టిండు అని కాదు. మాకు జరిగింది వేరేళ్ళకి చడకొద్దు అనే కాన్సెప్ట్తో మేము తీస్తున్నాం అనమాట ఈ వీడియో, ఓకేనా. అండ్ ఏదో మాకు కొట్టిండు అని కాదు. అండ్ మా నాన్న వచ్చేసి ఇంట్లో ఉండు, నేను ఒక్కడనే అయిపోయినా. తమ్ముడు చిన్న పోరగాడు, వాడు అని బాడీ ఉంది కానీ వాడు చిన్న పోరగాడు. నేను చెల్లి చూసి షాక్ అయిపోయి ఏడుస్తుంది. అండ్ మమ్మీ ఒకటే పోరాడింది, అండ్ నేను ఒకనే పోరాడినా. సో అది గైస్ మాకు జరిగిన ఇష్యూ. అండ్ మేము పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాము, మళ్ళీ పోతాము పోలీస్ స్టేషన్కి. వాళ్ళు చెప్పే అది ఒకవేళ యాజ్ ఛాన్స్ ఉంటే నేను వీడియో కూడా తీస్తాను సీక్రెట్ కెమెరాతో 100%. అట్లా కారణం మనమేనండి. ఫస్ట్ ఇంట్లో అమ్మ నాన్ననే, వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఎటు పోతుండ్రు, ఎవరిని మాట్లాడుతుండ్రు, అది ఫస్ట్ మనం చూసుకోవాలి. మన పిల్లలు ఖరాబ్ అయినట్టు అది మనది బాధ్యత. వాడు అట్లా వీరంగా చూస్తే వాళ్ళ అమ్మ వచ్చి ఇంకా పైన కొడుతుంది. మాకేం కాదు, వాడు ఇంకా పతనం అయిపోతాడు. మాకు కొట్టినందుకు ఏం బాధ లేదండి, దేవుడు చూసుకుంటాడు. కానీ లోపల కొంచెం బాధ. ఎవరి పిల్లలైనా ఇప్పుడు ఈ వీడియోలు మా అన్న వాళ్ళందరూ చూస్తారు, అయినా కానీ ఎంత తీస్తుందండి. హాలిడేస్ వచ్చినాయి కదా, మనం ఇంత కష్టపడి రూపాయి సంపాదించి భార్య ఇక్కడ భర్త ఇక్కడ అందరూ ఇట్లా కష్టపడతారు. ప్రతి అమ్మ చదివించుకుంటాం మన పిల్లలు, మనం జాగ్రత్తగా. వాళ్ళ గంజాయి తాగో బయట తిరిగో వాళ్ళ వీళ్ళ కొట్టారని చెప్పాం మనం. నాలాగానే అందరు అమ్మ నాన్నలు ఉంటారు కాబట్టి, అక్క చెల్లెలు ఉంటారు, నా బిడ్డలు లాంటి పిల్లలు ఉంటారు కాబట్టి బయటికి పంపకండి. పిల్లలు అడిగిపోతారని తప్పకుండా మీరు ఉండండి. నేను ఇంకెప్పుడు పంపను వాడిని, బయటికి పంపను, ఎవరికి అడిగి పంపను. ఆ రోజు కత్తి ఉంటే కూడా పొడిసేవాడు వాడు, నాకు తెలుసు. రాళ్ళు పెట్టుకుంటేయండి ఇంత ఘోరంగా. మీ పిల్లలు మీరు పంపకండి. హాలిడేస్ 3 నెలలు వాళ్ళతో ఎంజాయ్ చేయండి. ఇంట్లో కూర్చోబెట్టండి, కాళ్ళు ఇరుగుతాయి బయటకు వెళ్తాని చెప్పండి. పెద్దోడు వాడిని కొట్టి వచ్చేవాడైతే పర్వాలేదు, ఇట్లా ఇంత వయసు ఉన్నాడైతే. చిన్నపిల్లలు అమ్ములాగా సాయిలాగా ఉన్న పిల్లల్ని బయటకు పంపకండి. ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ముందర గొడవ జరిగింది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. ఓకే డన్. సరే గైస్, ఇది మాకు జరిగింది. పిల్లలారా అమ్మానంతా ఎంజాయ్ చేయండి, నాన్న బయటకు వెళ్ళకండి. ఓకేనా. అండ్ ఒకవేళ అక్కడ సీసీ క్యామ్ ఫుటేజ్ ఉంటే పక్కా పెడతా. మమ్మీ అక్కడ ఉంది, గొడవలు వద్దమ్మా అని నేను అంటున్నా. సీసీ క్యామ్ ఫుటేజ్ మమ్మీ ఉంటుంది అక్కడ ఎక్కడ వద్దునండి. గొడవ ఇంట్లో పోనీ, పడ్డవాడు ఏం చెడిపోడు ఎప్పటికీ, సరేనా. ఓకే గైస్, బాయ్ బాయ్.